ఖజానా ఖాళీ చేసింది స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న వైసీపీ నాయకులు అభిమానులు. రెండు 2025 మీడియా డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జర్నలిస్టుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామీ. కోటి మంది కార్యకర్తల బీమాకు అవగాహన ఒప్పందం. జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 2025 మీడియా డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ హరీష్, దేవులపల్లి అమర్, ఐజేయు మాజీ అధ్యక్షులు కె విరాహత్ అలీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె రామనారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి ఐజేయు కె సత్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఐజేయు కల్కూరి రాములు, ఉప ప్రధాన కార్యదర్శి టీయూడబ్ల్యూజే కె శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి టీయూడబ్ల్యూజే ఎం వెంకటరెడ్డి, కోశాధికారి టీయూడబ్ల్యూజే రాజేష్, బి కిరణ్, గౌస్ మొహియుద్దీన్, అనిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీయూడబ్ల్యూజే, హెచ్యూజే అధ్యక్షులు, కార్యదర్శులు సిగా శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర సందర్భంగా సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి గురువారం నాడు గృహ నిర్మాణ, సమాచార, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు మంత్రి గారికి శుభాకాంక్షలను తెలిపారు. స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ ఐజీ శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ విపి గౌతమ్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ తదితర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల డీజీఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. డీజీఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు మెటపలుకుల వెంకట ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మేకనపల్లి బద్రి పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, అదేవిధంగా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు, జర్నలిస్టుల ఇంటి నిర్మాణం కొరకు 200 గజాల ప్రభుత్వ స్థలం, జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలలో ఉచిత విద్య, సమాజ శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేస్తూ ఇలాంటి జీత భత్యాలు లేకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఉచిత వైద్యం అందాలనే నినాదంతో ప్రస్తుత అధికార పార్టీకి తెలియజేయడం కొరకు ఉద్యమాల పోరుగడ్డ డీజీఎఫ్ పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో నిర్వహించుకునే ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి ప్రజా సమస్యలపైనే కాదు, మా విలేకరుల సమస్యలు కూడా ముఖ్యమేనని మన కోసం పోరాడే ఉద్యమమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా డీజీఎఫ్ ప్రధాన కార్యదర్శి బర్లా తిరుపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనపర్తి కుమారస్వామి, జిల్లా ట్రెజరీ చొప్పదండి జనార్దన్, డీజీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యనగందుల దత్తు, ప్రధాన కార్యదర్శి శంభోజుల శ్రీనివాస్, కోశాధికారి సన్నేపల్లి మిసెస్ కిరణ్ కుమార్, ఎల్తూరి శంకర్, హరికృష్ణ, సలీం, అదేవిధంగా తదితర డీజీఎఫ్ సభ్యులు, బెల్లంపల్లి జర్నలిస్టు మిత్రులు అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం, అదేవిధంగా బెల్లంపల్లి మండల కమిటీ ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ డీజీఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన కోసం మొలిసినటువంటి కరీంనగర్ జిల్లాలో తయారైనటువంటి ఒక చిన్న సంస్థ ఈరోజు వందల వేల మంది సంఖ్యను కూడగట్టుకొని
విలేకరులపైన జరుగుతున్నటువంటి దాడులపైన, అదేవిధంగా విలేకరులకు సంబంధించినట్టు గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి వసతులు, ఒకటి ప్రతి విలేకరికి అది యూట్యూబ్ ఛానల్లో చేసిన, అదేవిధంగా ప్రెస్ మీడియా కావచ్చు, తర్వాత ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎందులోనైనా వర్కింగ్ జర్నలిస్ట్గా పనిచేసేటువంటి ప్రతి విలేకరికి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి రాయితీలు అందాలని, అదేవిధంగా విలేకరులకు 2 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం గవర్నమెంట్ ప్రోత్సహించాలి. అది ఆల్రెడీ మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. దాన్ని ఈ గవర్నమెంట్ నిర్వర్తించాలి, అది చేర్చి ఉంచాలి. ఒకటి. రెండోది, విలేకరుల యొక్క పిల్లలకు కార్పొరేట్ కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, లేదా ప్రైవేట్ స్కూల్లో కావచ్చు ఉచితమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా విలేకరులకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి వైద్య సేవలు కూడా ఉచితంగా గవర్నమెంట్ అందించాలి. ఇది అక్రిడియేషన్తో సంబంధం లేకుండా ఇవన్నీ కల్పించాలని నేడు ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదే యూట్యూబ్ ఛానళ్ళ యొక్క అందరూ కలిసి ఒక పోరాటం ప్రభుత్వం పైన కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి రుగ్మతల గురించి పైన మేము పోరాటం ఆహర్నిశలు ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క బాగు కోసం రాత్రింబవలు రూపాయి కూడా సంపాదన లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ విలేకరుల యొక్క హక్కుల సాధన కోసం, విలేకరులు వాళ్ళ కోసం వాళ్ళు పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా మారి ఈరోజు ప్రభుత్వం పైన ఒక పోరాటాన్ని తీసుకొచ్చి హక్కుల సాధన కోసం మేమే పోరాడతాం, మా హక్కుల కోసం అనే ఉద్దేశంగా ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ మెడలు వంచైనా మా హక్కుల సాధన చేయించుకుందామని ఈరోజు కరీంనగర్లో జరిగే 10వ తారీఖు నాడు కరీంనగర్లో జరిగేటువంటి ఈ ప్రోగ్రాంలో వందలాదిగా వేలాదిగా విలేకరులు కదిలి వచ్చి పోరుగడ్డ, ఉద్యమాల పోరుగడ్డ కరీంనగర్ జిల్లాని దద్దరిల్లే విధంగా ఈ విలేకరుల యొక్క సమావేశాన్ని నిర్వహించుకొని దేశ స్థాయిలో బీజేపీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాల్సిందిగా మేము ప్రతి ఒక్క జర్నలిస్ట్ సోదరుని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు తెలంగాణ భవన్లోని జరిగిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటటువంటి ఏకైక లక్ష్యంతో పార్టీ శ్రేణులు అన్ని పనులు చేస్తున్నాయని తెలిపిన కేటీఆర్, ఇక పార్టీ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ అసమర్థత ప్రభుత్వం పైన అలుపెరగని పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం కేటీఆర్ మీడియా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారితో కాసేపు రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన మాట్లాడారు. లో ప్రజాపాలనలో రవాణా శాఖ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం కృషితోటి రవాణా శాఖ అన్ని రంగాల్లో కూడా విజయం సాధించింది. ఇక ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం రాష్ట్ర మహిళల ఆర్థిక వృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రవాణా శాఖ నోటిఫై చేసిన తర్వాత ఉద్యోగాలు 113 AMVI పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబడింది. అందులో 112 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు మరియు 97 మంది అభ్యర్థులకు నియామకాలు జారీ చేయబడ్డాయి. 15 పోస్టులు ధృవీకరణలో ఉన్నాయి. TSLPRB ద్వారా 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇవ్వబడింది. అందులో 54 మంది అభ్యర్థులు ఇప్పటికే ఫిబ్రవరి 2024లో డిపార్ట్మెంట్లలోని చేరారు. టీజీపీఎస్సీ గ్రూప్ 4 క్యాడర్ ద్వారా నవంబర్ 2024లో ఒక 10 మంది జూనియర్ అసిస్టెంట్లు ఎంపికయ్యారు. అయితే మార్చి 15, 2024న తెలంగాణ వాహనాల కోసం వాహన రిజిస్ట్రేషన్ కోడ్లోని టీఎస్ నుండి టీజీకి మార్పును రవాణా శాఖ ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రంలో నమోదైనటువంటి వాహనాలకు ప్రత్యేక గుర్తింపును కల్పించేందుకే ఈ మార్పును కూడా అమలు చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 8,04,255 వాహనాలు టీజీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను సంస్థ అందిస్తోంది. అందులో భాగంగానే బస్సుల కదలికలను కూడా పసిగట్టేందుకు 9320 బస్సులకు ట్రాకింగ్ సదుపాయాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. ఆ బస్సులను గమ్యం యాప్నకు అనుసంధానం చేయడం జరిగింది. ప్రసిద్ధమైనటువంటి మేడారం జాతరకు భక్తుల సౌకర్యార్థం 3,515 ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించింది. 19 లక్షల మంది భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసింది. శ్రీరామనవమి సందర్భంగా 47,092 మంది భక్తులకు భద్రాద్రి రామలూరి తాళంబ్రాలను లాజిస్టిక్ విభాగం అందజేసింది. సమర్థవంతంగా పారదర్శకంగా ప్రభుత్వ సేవలను అందించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సిఎస్ఆర్ నిధులతో నిర్మించబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామరెడ్డితో కలిసి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా రిజిస్టర్లతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ శ్రీ జ్యోతి బుద్ధాప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా వారికి మెరుగైన వసతులు కల్పించడమే ధ్యేయంగా ఈ 2 అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని సబ్ రిజిస్టర్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ, కొత్త బిల్డింగ్ల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ కోసం చివరి గంటల తరబడి చెట్ల కింద వేచి చూసే పరిస్థితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన భూములను కూడా గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అవినీతి నిర్మూలించేందుకే వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 354 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 141, విద్యుత్ శాఖకు సంబంధించి 71, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 42, ఇతర శాఖలకు సంబంధించి 100 దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేడు ఎమ్మెల్సీ కవిత నివాసంలో బోధన్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తల సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ గారి సతీమణి ఆయేషా ఫాతిమా, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల గ్రామ శివారులో టాటా ఏసీ ర్యాలీ ఆటోబోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలైనట్లుగా పోలీసులు తెలిపారు. వీరికి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం ప్రభుత్వ అంబులెన్స్ లో పంపించడం జరిగిందని తెలిపారు. నేషనల్ మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ జస్టిస్ షామీ రాసిఫ్ అఖ్తర్ మాజీ న్యాయమూర్తి ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న తెలిపారు. ఈ సందర్భంగా చిట్యాల సాయన్న రాష్ట్ర నాయకులు బాగయ్య మాట్లాడుతూ ఎస్సీ 59 ఉపకులాలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కమిటీ చైర్మన్ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంగా వారికి ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాల సామాజిక వర్గం వల్ల మాదిగ 59 ఉపకులాలను అన్యాయం జరుగుతుందని, ఎస్సీ ఉపకులాల్లో 59 వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు మేము రాష్ట్ర ఇప్పటిదాకా టీవీలు ఇస్తే వాళ్ళు పట్టించుకోలేరు. అంటే భారతీయ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో కమిషన్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే మా బాధ ఏంటంటే ఈ యొక్క తెలంగాణలో మాల కులాస్తులు తక్కువ ఉండి విద్యా రంగంలో రాజకీయ రంగంలో సంక్షేమ మరి మాదిగ కుల. నా పేరు ఆర్ బాగయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామారెడ్డి. ఏదైతే మన ఎస్సీ వర్గీకరణ గత 30 సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమ ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే 30 సంవత్సరాల నుంచి న్యాయమైన పోరాటం ఇది చేస్తుర్రో అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఎస్సీ వర్గీకరణ చెయ్యాలని ఇవాళ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అది వెంటనే మన నరేంద్ర మోడీ గారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇవాళ ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది కాబట్టి ఇలా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రము అమలు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అది వెంటనే పార్లమెంటులో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ న్యాయమైందే కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్రమే ఇది ఎస్సీ వర్గీకరణ చేస్తామని కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇవల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇలా మన ఏకైక కమిషనర్ గారు రావడం జరిగింది కాబట్టి ఇలా ఒక మెమోరాండం కమిషనర్ గారు కూడా మనం ఇవ్వడం జరిగింది కాబట్టి అట్లనే మన కమిషనర్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఇప్పుడు కమిషనర్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తొందరగా అమలు చేయాలని మేము మా యొక్క మాదిగ రాజకీయ పోరాట సమితి నుంచి కోరుతున్నాం. జై మాదిగ. విశాఖలో నూతన సంవత్సర వేడుకలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్డుపై షికారులు చేసిన కుర్రకారు క్యాలెండర్లలో తేదీ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరాల నుంచి మొదలుకొని పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో
పాల్గొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతం అంటూ సంబరాలు చేసుకున్నారు. విశాఖ ప్రజలు ఊరిమే ఉత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం అంటూ సంబరాలు చేసుకున్నారు. ఆటపాటలతో 2025కి ఆరంభమిచ్చారు.